హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే రేగి వడియాలండి. రేగి వడియాలు ఎలా పట్టుకుందామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి? ముందుగా రేగిపళ్ళు తీసుకున్నాం. ఆ రేగిపళ్ళని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పుచ్చులు ఏమైనా ఉంటే ఈ విధంగా చూసుకోవాలన్నమాట. నీట్గా చేసుకున్న వాటిని వేరే బౌల్లో వేసుకోండి. ఆ తరువాత 100 గ్రాముల పండు మిర్చి తీసుకోవాలి. ఆ పండు మిర్చి మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకోండి. కుంచుడు రేగిపళ్ళకి 100 గ్రాముల పండు మిర్చి అయితే సరిపోతుందండి. పండు మిర్చిలో కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టండి. కల్లుప్పు అంటే 2 దోశలు పడుతుందండి. కుంచుడు రేగిపళ్ళు కాబట్టి 100 గ్రాముల పచ్చిమిర్చి 2 దోశల కల్లుప్పు పడుతుందండి. రెండు కలిపి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది మిక్సీలో వేసి పేస్ట్ చేయాలన్నమాట. చూడండి, అంతా పేస్ట్ అయిపోయింది. ఒకసారి తిప్పుకుంటున్నాం మనం. తరువాత బెల్లం తీసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలన్నమాట. బాగా దంచాలండి బెల్లాన్ని. ఎక్కడా కూడా ముక్కలుగా తగలకూడదు. ఆ బెల్లం కూడా పేస్ట్లా అయిపోవాలన్నమాట. బాగా తురుముకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా రోట్లో వేసి దంచుకున్నా పర్వాలేదు. అది బండ అంటారు కదా, ఆ బండ పట్టుకుని ఆ రోట్లో వేసుకుని బాగా దంచుకోవాలి బెల్లాన్ని. చూసారా ఎలా దంచుకుంటున్నాము? ఇదే విధంగా బాగా దంచుకోవాలి. దంచుకున్న బెల్లాన్ని ఈ విధంగా దంచుకున్న బెల్లాన్ని తీసి వేరే ప్లేట్లో తీసుకుందామండి. బెల్లం అనేది ఎక్కడా కూడా గడ్డలు ఉండకూడదు. గడ్డలు లేకుండా చూసుకోండి. బాగా మెత్తగా కుమ్మాలన్నమాట. మెత్తగా ఆ బండతో మనం బాగా దంచుకోవాలి. మెయిన్ అది మీరు బాగా చూడండి. దంచుకున్న తర్వాత ఇదిగోండి, మెత్తగా అయితే బెల్లం అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మనం తీసుకుందాం. బెల్లాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. చూడండి ఎలా వస్తుందో చూసారా? బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయింది. ఎక్కడా కూడా బెల్లం ముక్క అనేది మనకి తగలకూడదనమాట. అలాగే మనం మెత్తగా చేసుకోవాలి. చూసారుగా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మీరు తురుముకుంటానన్నా ఓకే, లేదంటే ఇలా అయినా దంచుకోవచ్చు. మొత్తం తీసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న రేగిపళ్ళు ఉన్నాయి కదా, ఆ రేగిపళ్ళు వేసుకొని ముందుగా తయారు చేసుకున్న పండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుని ఇదిగోండి తురుముకున్న అదే దంచుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకుని బాగా దంచాలన్నమాట. మళ్ళీ అంటే అది జిగురు బాగా రావాలండి దంచేటప్పుడు. రేగి పచ్చడి చూసారా ఎలా దంచుతున్నాము? ఇందులో మీకు ఒక టిప్ వస్తుంది. ఏంటంటే రేగి పచ్చడి దంచేటప్పుడు గింజ అనేది నలగకూడదండి. గింజ నలగకుండా అదే బద్దలా అవ్వకుండా గింజలాగే ఉంటూ మనం కుమ్ముకోవాలన్నమాట. అంటే అలా ఎందుకంటే గింజ నలిగిపోయింది అనుకోండి, మనం రేగి వడియం తినేటప్పుడు నాలుక కొట్టుకుపోతుంది అనమాట. అందుకని గింజలాగే ఉంటూ మనం అలా సైడ్కి పెట్టుకుని దంచుకోవాలి. చాలా బాగా దంచుకోవాలన్నమాట. ఆ జిగురు అనేది బాగా రావాలండి రేగిపళ్ళ నుంచి. అప్పుడే దానికి మనకి రేగి వడియాలు పట్టుకున్న బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారుగా జిగురు అనేది మీకు ఎట్లా కనిపిస్తుందో? దంచేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. చూసారుగా అంత జిగురు వచ్చేలాగా. గింజ అనేది నలగకూడదండి. గింజ అనేది మనం నలగకుండా తీసుకోవాలి. మంచిగా దంచుకోవాలి. చూసారుగా ఎలా ఉందో? జిగురు అనేది వచ్చింది కదా. అయితే అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పచ్చడి రెడీ అయిపోయింది కదా. చూసారు కదా, బాగా జిగురు అనేది చాలా బాగా వస్తుంది. ఎంత జిగురు వస్తే అంత బాగుంటుందండి వడియం. చూసారుగా ఎలా ఉందో? అలా మనం దంచుకుంటూ ఉండాలి. సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వేరే బౌల్లో మనం ఈ రేగి వడియాల పచ్చడిని తీసుకుందాం. కొంచెంగా వేసాం కదండి. కొంచెంగా వేసుకుని ఆ రోట్లో ఎంతైతే పడుతుందో అంత మాత్రమే వేసుకుని మనం కుమ్ముకోవాలన్నమాట. ఇదిగోండి, ఫైనల్గా మనకి ఒక కొంచెం రేగికాయలకి అంత పచ్చడి వచ్చిందండి. మొత్తం పచ్చడి అంతా తీసి పెట్టేసుకుందాం. రోలుకి లేకుండా మొత్తం తీసేసుకుందాం అనమాట. మనం రోట్లో దంచుకునేటప్పుడు కంపల్సరీ జిగురు అనేది రావాలండి. అలా జిగురు వస్తున్నప్పుడే మనకి పచ్చడి రెడీ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇలా వేసి ఇలా తీయకూడదు. ఆ జిగురు వచ్చేలా ఉంటేనే వడియం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.
మీరు అది చూసుకుని ప్రిపేర్ చేసుకోండి చేసుకునేటప్పుడు. ఈ సీజన్లో వచ్చే రేగిపళ్ళుతో ఈ రకంగా పచ్చడి చేసుకుంటే వడియాలు పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుందండి. చూసారుగా, అలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఈరోజు పచ్చడి తీసుకున్నాం అనుకుని నెక్స్ట్ డే ఆ పచ్చడిని అలా వేరే ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టాలండి. డే అంతా కూడా ఎండలో ఉండాలి. డే అంతా కూడా ఎండలో పెట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ నైట్ టైం మనం రూమ్లో పెట్టేసుకుంటాం. 15 డేస్ చేయాలండి. 15 డేస్ పచ్చడి అలా ఊరితే ఆ తింటున్నప్పుడు అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి రేగువడియం. పచ్చడి పట్టుకున్న తర్వాత పగలంతా ఎండలో పెట్టడం, నైట్ అయ్యేటప్పటికి రూమ్లో పెట్టడం. చూడండి, 15 డేస్ తర్వాత ఇలా తయారవుతుంది పచ్చడి. చూసారా, డ్రై అయిపోయింది చాలా వరకు, అందులో ఉన్నదంతా పోయి చూసి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని రేగి వడియాలు పట్టుకుందాం. చూసారుగా, కొంచెం కొంచెంగా తీసుకుని రేగి వడియాలు పట్టేసుకుంటే దీనికి కొంచెం రేగిపళ్ళకి ఏంటంటే కేజీ బెల్లం పడుతుందండి. ఒక 100 గ్రాములేమో పండు మిర్చి వేసుకోవాలి. పండు మిర్చి 100 గ్రాములు పడుతుంది. కల్లుప్పు వచ్చి దోశలతో అంటారు కదా, 2 దోశలు కల్లుప్పు పడుతుంది. ఒకవేళ ఉప్పు అది సరిపోకపోతే మీరు చూసుకుని మరీ వేసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కొంచెం కొంచెంగా తీసుకుని మనం ఇలా వడియాలు పట్టుకుంటే రేగి వడియాలు ఫినిష్ అయిపోతున్నాయి. చూసారు కదా, అలా పట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం తిప్పుకుంటూ కిందకి పైకి తిప్పుతూ ఉండాలండి వడియాలు పట్టేటప్పుడు కూడా. మన ఎండలో పెట్టేటప్పుడు కూడా పైన అంతా కూడా డ్రై అయిపోతుంది కదా, దాన్ని ఒక గరిటె పట్టుకుని బాగా తిప్పుతూ ఉండాలి. కిందకి పైకి తిప్పుతూ ఉంటే అప్పుడు లోపల ఉన్నది కూడా కొంచెం డ్రై అవుతుంది, బాగుంటుంది అనమాట. పైన డ్రై అయిపోయి లోపలంతా జ్యూసీగా ఉంటుంది అలా వదిలేస్తే. ఎప్పుడు కూడా అలా చేయకండి. పచ్చడి తయారైన తర్వాత కంపల్సరీ 15 డేస్ అయినా మనం ఊరబెట్టాలండి పచ్చడిని. 15 డేస్ ఊరబెడితేనే పచ్చడి వడియం టేస్ట్ బాగుంటుంది. చాలామంది రోజు పట్టుకుని రేపు పొద్దుట అట్లా పెట్టేస్తారు. అలా పెడితే వడియం అసలు బాగుండదండి. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మేము ఎప్పుడు పట్టుకుని ఇలానే పెడతామండి. చూసారుగా, 15 డేస్ తర్వాత ఎలా ఉందో. మనం వడియం పట్టేటప్పుడు కూడా కిందకి పైకి తిప్పుతూ ఉండాలండి, లేదంటే పైదంతా డ్రై అయిపోతుంది, లోపలేమో అలాగా జ్యూసీగా ఉండిపోతుంది అనమాట. అందుకని కిందకి పైకి తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుని పట్టుకోవాలన్నమాట ఎండలో. చూసారుగా ఎలా వస్తున్నాయో వడియాలు. ఈ సైజులో పట్టుకుంటే సరిపోతుందండి. వడియం తినడానికి బాగుంటుందన్నమాట సీజన్లో. చూసారు కదా, ఫైనల్గా రేగి వడియాలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎన్ని వడియాలు అయినాయో, కొంచెం పళ్ళకి ఇన్ని వడియాలు అయినాయి అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.